ఈరోజు ప్రపంచాన్ని నడిపించేది క్రైస్తవత్వం అండి. ప్రపంచానికి మాదిరికరంగా ఉంది క్రైస్తవులండి. ఈరోజు ప్రపంచం ఇటు విధంగా సరివేగంగా ముందుకు వెళ్తుందంటే దానికి గల కారణము ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ఉన్నాడు దాని వెనకాల. కాబట్టి నీ కాలనీలో, నీ గృహంలో, మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, మీ వ్యాపారం చోట, చదువుకుంటున్న చోట నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఆ రకమైన మాదిరికరమైన జీవితం జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారు? కారమై ఉన్నారా? ఉప్పై ఉన్నారు. లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు లేని కూరలు తినడానికి చాలా కష్టం. నేను అంటాను, మాదిరి లేని క్రైస్తవ బ్రతుకులు చూడడానికి చాలా కష్టం. మాదిరి లేని క్రైస్తవ జీవితాలు, వారి జీవితాల్లో ఆశీర్వాదం పొందుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి నేను చెప్తున్న మాట, మాదిరికరంగా ఉందాము, మాదిరికరమైన జీవితాన్ని జీవితము. దేవుడు ఇచ్చే దీవెనలు మనందరము అనుభవిద్దాము. స్తోత్రాలు చెప్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదని అనేను. ఇదే మాట బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట రాయబడుతుంది. తీసి చదవవసరం లేదు, మీకు రెఫరెన్స్ చెప్తాను. ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు అన్న మాట, ఆ మాటని కోట్ చేస్తా యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. మన జీవితములలో దేవుని యొక్క మాట, దేవుని యొక్క సన్నిధి, ఆయన మందిరములో నిలబడే ఆ ప్రాముఖ్యతని వివరించే అద్భుతమైన మాట ఈ వచనంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాల పాటు ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళి ఆయన ఉపవాసములో ఉండి ఆయన గురించి ఇచ్చిన ఎలివేషన్ ఎలాంటిది అనంటే, దానికి ముందు 3వ అధ్యాయంలో ఆయన బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఆయన్ని బాప్తీసం ఇచ్చి అలా పైకి లేపిన వెంటనే పావురం వచ్చి ఆయన మీద వాలి ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడుతుందంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ద ఎలివేషన్ హీ గాట్. ఒక రకంగా చెప్పాలి అని అంటే, అక్కడ అనేక మంది బాప్తీసం తీసుకుంటున్నారు. నాకు తెలిసి కొన్ని 100 మంది తీసుకుని ఉంటారు. 100 మందికి రాని శబ్దము, 100 మందికి రాని పావురము యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చింది. కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అప్పుడే ఆయన నిలబెట్టుకొని, అప్పుడే ఆయన నిలబడి, ఇదిగో ప్రవచనాల్లో రాయబడిన మాట ప్రకారం నేనే అని చెప్పి ఆయన చెప్పుకోవచ్చు. ఆయన బోధనల్ని ప్రారంభించవచ్చు. ఆయన జరిగించాలనుకుంటున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అన్నింటినీ జరిగించవచ్చు, ముందుకి కొనసాగొచ్చు. కాకపోతే కాదు, నేను చేయాల్సింది ఏంటి అని అంటే 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేయాలని లోపలికి వెళ్ళిపోయారు. ఈ ఉపవాసము అనేది నేను అంటాను, ఒకటి వేచి ఉండే కాలము అని నేను చెప్తాను ఉపవాసం అనేది, లేదంటే చీకటి కాలము అని నేను చెప్తాను. ఇంకొక రకంగా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆహారము తినరు. ఇప్పుడంటే లైట్లు వచ్చేసినాయి, ఇప్పుడంటే ఏమంటారు, ఈ ఆర్టిఫిషియల్ వెలుగు వచ్చేసింది, న్యాచురల్గా వచ్చేది. పాతకాలంలో మంట ఎలగాలి అని అంటే పొయ్యి నుంచే రావాల్సిందే, పొయ్యి నుంచే, ఏ మంట అయినా పొయ్యి నుంచే. ఇప్పుడు ఆ గృహంలో ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారనుకోండి, పొయ్యి అలగడానికి వీలు లేదు. ఆ గృహం అంతా ఎలా ఉంటుంది? చీకటితో ఉంటుంది. నేనంటాను, ఉపవాసం అనేది చీకటికి సాదృశ్యమైంది. అనగా చీకటి సాదృశ్యం అంటే చీకట్లో ఉంటున్న పరిస్థితి, నిరీక్షణతో వెలుగు కోసము ఎదురు చూస్తున్న పరిస్థితి, వేచి ఉన్న కాలము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిస్థితి గుండా వెళ్ళారు. 40 రోజులు అయిపోయినాయి, అనగా చీకటి అయిపోయింది, వేచి ఉండే కాలం అయిపోయింది,
టోటల్ పీరియడ్ అంతా అయిపోయింది అనగా నిరీక్షణతో అలా ఎదురు చూసే కాలం అయిపోయింది. 40 days అయిపోయింది. ఆయన బలం పొందుకున్నాడు, నిలబడ్డాడంట. అయితే లోపల ఆత్మ బలంగా ఉంది కానీ శరీరం ఏమైపోయిందంటే బలహీనం అయిపోయింది. అప్పుడు ఎంటర్ అయ్యాడంటే ఎవరు? అపవాది. నువ్వు ఉపవాసం ఉన్నంత కాలము, ఉపవాసములో దేవునికి సమీపంగా ఉన్నంత కాలము, లేదు అని అంటే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఏమంటారు అంటే చీకటి పరిస్థితి ఏదైతే ఉందో, ఎదురు చూసే కాలం ఏదైతే ఉందో, దీంట్లో అపవాది నిన్ను శోధిస్తాడో శోధించడో నాకు తెలియదు. కానీ అది అయిపోయిన వెంటనే దేవుడు దీవించాలనుకున్నప్పుడు, దేవుడిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఆయన బలముని నీకు కనపరచాలనుకున్నప్పుడు మాత్రము అపవాది ఖచ్చితంగా శోధించేవాడుగా ఉంటాడు. అందుకనే ఒక స్టేట్మెంట్ ఉంది, ఒక సేయింగ్ ఉంది. ఇటు విధంగా అతి జాగ్రత్తను మనం కనపరచాలంట. ఎప్పుడు అనంటే కింద స్థాయిలో ఉన్నప్పుడు కాదు, ఎక్కడంటే పై స్థాయిలో ఉన్నప్పుడు. కింద ఉన్నప్పుడు పెద్ద జాగ్రత్తను కనపరచాల్సిన అవసరం లేదు. మొన్న ఒకరితో నేను మాట్లాడుతూ ఉంటే, చాలామంది ఫెయిల్ అయిపోవడానికి గల ప్రధాన కారణము, వారి జీవితంలో సరైన ఆశీర్వాదమును పొందుకోకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే, దే ఆర్ హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్స్ రియల్లీ వెల్. వారి జీవితంలో వచ్చిన ఓటముల్ని, అపజయాల్ని చాలా చక్కగా వాటిని మేనేజ్ చేస్తున్నారంట. ఆ సమయంలో చాలా చక్కగా ప్రవర్తిస్తున్నారంట. బట్ దే ఆర్ నాట్ హ్యాండ్లింగ్ సక్సెస్ ప్రాపర్లీ. విజయం వచ్చినప్పుడు, ఆశీర్వాదం వచ్చినప్పుడు, విజయ కాలం వచ్చినప్పుడు మాత్రం వీరి ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుందంట. అనగా దేవుడు దీవించాలనుకున్న కాలంలో, దేవుడు ఆశీర్వదించాలనుకున్న కాలంలో ఆయన కాస్త శోధనలకి మనల్ని అప్పగించినప్పుడు మనం ఎటు విధంగా ఉంటున్నాము. నేను అంటాను, ఒక క్రైస్తవుడు ప్రతిరోజు శోధించబడేవాడుగా ఉంటాడు. ఎందుకు అని అంటే ప్రతిరోజు యేసయ్య దగ్గర నుంచి ఆశీర్వాదము పొందుకుంటున్నాము కాబట్టి. స్తోత్రాలు చెబుదాం ఒకసారి.